హలో ఫ్రెండ్స్, వెల్కమ్ 10K ఫ్యాక్ట్స్ తెలుగు. ఈ వీడియోలో జూన్ మంత్ ఫుల్ అప్డేట్స్ గురించి చెప్పబోతున్నాను. జూలై మంత్ అప్డేట్స్ రాయడానికి నాకు టైం సరిపోలేదు. ఆ వీడియోని పార్ట్ 2గా చేసి వెంటనే అప్లోడ్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏ మెంబర్ అప్డేట్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జూన్ 10వ తేదీన ఆర్ఎంతో కలిసి మిలిటరీ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత వీకి సంబంధించి చాలా అప్డేట్స్ వచ్చాయి. ముఖ్యంగా తన ప్యారిస్ ఈవెంట్ డీటెయిల్స్ ఆన్లైన్లో చాలా వైరల్ అయ్యాయి. తన వీవర్స్ లైవ్ స్ట్రీమ్స్, ఓవర్సీ యాక్టివిటీస్, ఇలా వీకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ అప్డేట్ పాపులారిటీ గురించి తెలియజేస్తుంది. మిలిటరీ నుంచి డిశ్చార్జ్ అయిన 2-3 డేస్లోనే ఎన్నో ప్రోడక్ట్స్ వల్ల సోల్డ్ అవుట్ అయిపోయాయి. డిశ్చార్జ్ అయిన రోజు కార్టే కంపెనీ వాచ్ను వేసుకుని ఉండడం ఆర్మీ గమనించారు. దాని ప్రైస్ $13,500. మన ఇండియన్ రూపీస్లో సుమారుగా 11,63,000 రూపాయలు. ఈ వాచ్ కార్టే వెబ్సైట్లో వితిన్ అవర్స్లోనే సోల్డ్ అవుట్ అయిపోయింది. ఆ తర్వాత తను సోలో లైవ్ స్ట్రీమ్ చేశాడు. ఆ లైవ్ స్ట్రీమ్లో ఉన్న ఆరెంజ్ కలర్ చైర్ కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది. తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో బ్యాక్ ప్యాక్కి ఒక బ్లూ బేర్ కీ చైన్ ఉండడం ఆర్మీ గమనించారు. ఆ కీ చైన్ సోల్డ్ అవుట్ అయిపోయింది. ఆ తర్వాత తను ద కిచెన్ ఆఫ్ 16 నైట్స్ అనే బుక్ చదవడం చూసి ఆ బుక్ని కూడా కొనేశారు. ఇవన్నీ వితిన్ అవర్స్లోనే సోల్డ్ అవుట్ అయిపోయాయి. అసలు ఆర్మీ వీటిని అంత ఫాస్ట్గా ఎలా కనిపెడుతున్నారు? అంతకంటే ముందు అంత ప్రైజ్ ఉన్నవి ఎలా కొంటున్నారో అర్థం అవ్వడం లేదు. వీటిలో ఏ ప్రోడక్ట్స్ను కూడా ప్రమోట్ చేయలేదు, కానీ దగ్గర ఉంది, మన దగ్గర కూడా ఉండాలని అంత ఫాస్ట్గా కొనేశారు. ఇది చూసి ఫ్యాన్స్ వీను సోల్డ్ అవుట్ కింగ్ కిమ్ తేయింగ్ అని పిలవడం మొదలుపెట్టారు. నెక్స్ట్ జూన్ 20వ తేదీన తను నిద్ర లేవగానే బేర్ ఫేస్తో వీవర్స్ లైవ్ చేశాడు. ఈ లైవ్లో సాంగ్స్ ప్లే చేశాడు, ఇంకా గేమ్స్ ఆడుతూ ఆర్మీ లైవ్ కామెంట్స్ చదువుతూ ఉన్నాడు. బేర్ ఫేస్తో కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఈ లైవ్ స్ట్రీమ్లో మజిల్స్ చూసి ఆర్మీ షాక్ అయ్యారు. మిలిటరీ ట్రైనింగ్ బల్కప్కి చాలా హెల్ప్ అయ్యింది. మిలిటరీకి వెళ్ళక ముందు నెలకొకసారి ఇంకా జెన్నీ డేటింగ్ రూమర్స్ వస్తూ ఉండేవి. వాటిలో చాలా వరకు ఫేక్ అని డీటెయిల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మిలిటరీకి వెళ్ళాక అంత ఎక్కువ డేటింగ్ రూమర్స్ రాలేదు. బట్ డిశ్చార్జ్ అయిన కొన్ని రోజుల్లోనే జెన్నీ డేటింగ్ చేసుకుంటున్నారని, దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయని కొంతమంది అంటున్నారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిలిటరీ నుంచి డిశ్చార్జ్ అయిన సందర్భంగా తనకి ఒక కేక్ తెచ్చారు. ఆ కేక్ తయారు చేసిన బేకరీని జెన్నీ కూడా విజిట్ చేస్తూ ఉంటుందంట. ఆ తర్వాత కేక్ మీద ఉన్న టెక్స్ట్ ఈ రూమర్ వైరల్ అవడానికి మెయిన్ రీజన్ అయ్యింది. కేక్ మీద ఐ ఆమ్ హ్యాపీ టు బీ విత్ యూ అని ఉంది. ఈ విధంగా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చెప్పరని, సో ఈ కేక్ జెన్నీనే కోసం పంపించిందని చెప్తున్నారు. దీంతో పాటు సాంగ్ నేమ్ ఇంకా క్యాప్షన్ ఇవి కూడా మనకి డేటింగ్ హింట్స్ ఇస్తున్నాయని అంటున్నారు. కేవలం ఇవే కాదు, వీళ్ళిద్దరూ మ్యాచింగ్ కీ చైన్స్ యూజ్ చేస్తున్నారని కూడా రూమర్ ఉంది. ఇవన్నీ డేటింగ్ చేసుకుంటున్నారని చెప్తూ కలెక్ట్ చేసిన ప్రూఫ్స్. బట్ ఇవన్నీ తప్పని ప్రూవ్ చేస్తూ జెన్నీ రీసెంట్గా తను ఇప్పుడు ఎటువంటి రిలేషన్షిప్లో లేదని చెప్పింది. మనం వీళ్ళిద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారన్న పర్స్పెక్టివ్లో వీళ్ళని చూస్తే వీళ్ళు చేసే పనులు మనకు అలానే కనిపిస్తాయి. అలా కాకుండా మీ ఫేవరెట్ అండ్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే ఐడల్స్లో చూడండి, అప్పుడు ఇలాంటి రూమర్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయవు. జూన్ 13వ తేదీన సౌత్ కొరియాలోని గోయాంగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మెయిన్ స్టేడియంలో మన జేహోప్ కాన్సర్ట్ అయిన హోప్ ఆన్ ద స్టేజ్ ఫైనల్ కాన్సర్ట్ జరిగింది. ఈ కాన్సర్ట్కి మెంబర్స్ అందరూ అటెండ్ అయ్యారు, ఎందుకంటే ఆ కాన్సర్ట్ జరిగిన డేట్ అంత ముఖ్యమైనది. మెంబర్స్ అందరిలో ఈ కాన్సర్ట్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. పెర్ఫామ్ చేయకపోయినా తన మెంబర్స్ ఇంకా ఫ్యాన్స్తో కలిసి కాన్సర్ట్ని ఎంజాయ్ చేశాడు. తన ఎనర్జెటిక్ మూమెంట్స్ కొన్నింటిని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నాడు. జూన్ 19వ తేదీన కి సంబంధించిన 3 సెకండ్స్ ఆడియో క్లిప్ వల్ల ఒక వీడియో సౌత్ కొరియాలో చాలా వైరల్ అయింది. మన ఆ వీడియోలో కనిపించలేదు, జస్ట్ తన ఆడియో మాత్రమే. ఇందుకు అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. జిమ్ జాంగ్కుక్ అని యూట్యూబ్ ఛానల్లోని ఒక వీడియోలో సింగర్ హాహా తమ న్యూ ఆల్బమ్ అయిన సన్నీ డేను ప్రమోట్ చేయడానికి వచ్చారు. హాహాతో పాటు ఆయన కొడుకైన డ్రీమ్, బాడీ బిల్డర్ మాసున్హో కూడా వచ్చారు. ఇది టోటల్ 37 మినిట్స్ ఉండే వీడియో. ఈ వీడియో స్టార్టింగ్లో మీకు థమ్స్ అప్ సైన్తో మీ న్యూ ఆల్బమ్ రిలీజ్ అయిన సందర్భంగా కంగ్రాచులేషన్స్ హాహా యుంగ్ అనే మాటలు వినిపిస్తాయి. పర్సన్ కనిపించరు, జస్ట్ మాటలు మాత్రమే, అది కూడా 3 to 4 సెకండ్స్. ఈ మాటలు మన అని ఆర్మీ చెప్తున్నారు. డీప్ వాయిస్ను ఆర్మీ చాలా ఫాస్ట్గా గుర్తుపడతారు. ఒకసారి యూట్యూబ్ ఛానల్లో కనిపించినట్టు వర్కౌట్స్ చేసినట్టు చెప్తున్నారు. అదేవిధంగా కి సింగర్ హాహాకి మంచి బాండ్ ఉంది. 2015లో హాహా గారి సాంగ్ అయిన స్టోరీ ఆఫ్ ఏ షార్ట్ కిడ్ను తన యూత్ డేస్లో ఎక్కువ వినేవాడని చెప్పాడు. సో వీళ్ళ బాండ్ ఇంకా డీప్ వాయిస్ను దృష్టిలో పెట్టుకొని ఆ మాటలన్నది మన అనే అంటున్నారు.
జూన్ 21వ తేదీన వి కొన్ని పిక్చర్స్ ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నాడు. వి ఇంకా పాక్ సోజన్ ఇద్దరు నైట్ హ్యాంగ్అవుట్ కోసం బయటకు వెళ్లారు. నైట్ హ్యాంగ్అవుట్ అంటే తెలిసిందేగా, డ్రింక్స్ ఫుడ్స్తో ఎంజాయ్ చేశారు. ఒక ఫోటోలో వి గ్లాస్ను తన తల మీద పెట్టుకొని బ్యాలెన్స్ చేశాడు. అదేవిధంగా వీరిద్దరి మిర్రర్ సెల్ఫీ ఇంకా తేయుంగ్ మిలిటరీ నుంచి తిరిగొచ్చిన సందర్భంగా ఒక చిన్న కేక్ సెలబ్రేషన్ కూడా చేశారు. స్ట్రాబెర్రీస్తో డెకరేట్ చేసిన ఒక వనిల్లా ఫ్లేవర్డ్ కేక్, దాని మీద తేయుంగ్ ఈస్ బ్యాక్ అని రాసుంది. ఇది సింపుల్ అండ్ మన వీకి గుర్తుండిపోయే సెలబ్రేషన్. ఈ నైట్ హ్యాంగ్అవుట్ తో పాటు వి ఫేమస్ పియానిస్ట్ అయిన సాంగ్ జిన్చో పియానో రిసైటల్ కి అటెండ్ అయినట్టు కూడా న్యూస్ ఉంది. ఎందుకంటే ఆయన దగ్గర నుండి వి ఆటోగ్రాఫ్ తీసుకుంటున్న ఫోటో ఆన్లైన్ లో ఉంది. అటు ఊగా స్క్వాడ్ మెంబర్ తో తన డిశ్చార్జ్ సెలబ్రేట్ చేసుకున్నాడు, ఇంకా పియానో రిసైటల్ కు అటెండ్ అయ్యాడు. స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఎండ్ అయిన తర్వాత సీజన్ 3లో వి ఉంటాడని చాలా మంది ఫ్యాన్స్ అనుకున్నారు. దానికి తగ్గట్టు స్క్విడ్ గేమ్ క్యాస్ట్ కూడా వి సీజన్ 3లో ఉంటాడా అని అడిగినప్పుడు ఎస్ఆర్ నో చెప్పకుండా అది ఒక సీక్రెట్ అని చెప్తూ మనకున్న డౌట్ని ఇంకా పెంచారు. బట్ స్క్విడ్ గేమ్ సీజన్ 3 రిలీజ్ అయ్యాక తెలిసిపోయింది వి స్క్విడ్ గేమ్ సీజన్ 3లో లేడని. బట్ వి ఒక క్యారెక్టర్కు వాయిస్ ఓవర్ ఇచ్చాడని మాత్రం చెప్తున్నారు. సీజన్ 3లో గాడ్ 11 ప్లేయర్ 246ను సేవ్ చేస్తారు కదా, అక్కడ గాడ్కి వి వాయిస్ ఓవర్ ఇచ్చాడని, వినడానికి అది వి వాయిస్ లాగే ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. బట్ దీని మీద అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. కాపీరైట్ ఇష్యూస్ వలన నేను ఆ వీడియో క్లిప్ ప్లే చేయలేకపోతున్నాను. మోస్ట్లీ ఫస్ట్ 2 ఎపిసోడ్స్లోనే ఉంటుంది. ఒకసారి కొరియన్ ఆడియో పెట్టుకొని చూడండి. విన్న తర్వాత మీకేం అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వి తన పాపులారిటీతో ప్రోడక్ట్స్ను అవుట్ ఆఫ్ స్టాక్ చేయడమే కాదు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో న్యూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. జనవరి నుంచి జూన్ 2025 వరకు, అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2025లో ఫేమస్ సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్లో వీనే మోస్ట్ సెర్చ్డ్ కేపాప్ స్టార్. టోటల్ 81 కంట్రీస్ తీసుకుంటే వాటిలో 75 కంట్రీస్ వి గురించి ఎక్కువ సెర్చ్ చేశాయంట. యూకే, యూఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా, మన ఇండియా, ఇలా చాలా కంట్రీస్ వి గురించి ఎక్కువ సెర్చ్ చేసినట్టు ఇన్ఫర్మేషన్. కిమ్ తేయుంగ్ మిలిటరీ, హౌ టు లుక్ లైక్ వి, ఇలాంటి వాటిని ఎక్కువగా సెర్చ్ చేశారంట. తను మిలిటరీ నుంచి తిరిగి వచ్చినప్పుడు #వెల్కమ్ బ్యాక్ తేయుంగ్ అనే ట్యాగ్ కూడా చాలా ట్రెండ్ అయింది. ఇవి అటుంచితే ఇన్స్టాగ్రామ్లో వి ఫేమస్ పర్సనాలిటీస్ రికార్డ్స్ను బ్రేక్ చేస్తున్నాడు. వీకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నియర్లీ 69 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇంతమంది ఫాలోవర్స్ని వి కేవలం 1.5 ఇయర్లోనే సంపాదించాడు. ఒక మిలిటరీ పోస్ట్కి ఏకంగా 17 మిలియన్ ప్లస్ లైక్స్ ఉన్నాయి. ఈ ఇయర్లో మోస్ట్ లైక్డ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇదే. తన ఇన్స్టా పోస్ట్ ఎంగేజ్మెంట్ రేట్ 10.9 మిలియన్ లైక్స్ పర్ పోస్ట్. ఈవెన్ మోస్ట్ ఫాలోవర్డ్ మెంబర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అయిన క్రిస్టియానో రొనాల్డో కంటే ఎక్కువ. రొనాల్డోకి 6.2 మిలియన్ లైక్స్ పర్ పోస్ట్. ఈ విధంగా వి ఎప్పటికప్పుడు తన ఫేమ్తో న్యూ రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా బీటీఎస్ వారి గురించి అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకెంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.